ఈరోజు దేవుని మాటలు పంచుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వాక్యం పట్ల ఆసక్తితో చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను మీకు ఒక స్త్రీని పరిచయం చేస్తా. ఆమె ఎవరు అంటే, ఎవరికి కుమార్తె వాళ్ళకే కోడలు కూడా. కూతురైన ఆమె కోడలవుతుందా, లేదా కోడలైన ఆమె కూతురు అవుతుందా? మనకు అనిపిస్తుంది, చిచ్చి ఒక్కింట్లో ఒక్క ఇంటిలో తండ్రికి కూతురై ఉన్న ఆమె కోడలు ఎలా అవుతుంది, తోటి వారికి సహోదరైన ఆమె వీళ్ళకి ఎలా అని కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మరి చరిత్ర అదే చెప్తుంది, బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. కాబట్టి ఎందుకు అలా జరిగింది, ఎవరు ఆమె జీవితంలో విశేషాలు ఏంటి, అసలు అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఆలోచన విధానం ఎలా ఉండుంటుంది, ఈరోజు నేను మీతో చెప్తున్నాము. ఎవరు అంటే, ఆదాము గారి కుమార్తె. ఆదాము గారి కుమార్తె ఆదాము గారికే కోడలు. ఆదాము గారి కుమార్తె ఆదాము గారి కోడలు. ఎవరి కోడలు? ఎవరి కోడలు? షేతు గారి భార్య కాదా? షేతు గారి భార్య కూడా ఎక్కడి నుంచి వచ్చింది? షేతు గారి భార్య ఎక్కడి నుంచి రావాలి చెప్పాలి? అక్కడి నుంచే రావాలి, ఎందుకంటే అంతకుముందు పిల్లలు లేరు కాబట్టి. ఆదాము గారి కుమారులందరి భార్యలు ఆదాము గారి కుమార్తెలే. చిచ్చి, అందుకే బైబిల్ మంచిది కాదు, అపవిత్రమైన పుస్తకం అనుకుంటాం మనం కదా. కానీ ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అలా చేసుకున్నారు అని ఆలోచిస్తూ షేతు గారి దగ్గరికి నేను వెళ్ళట్లేదు, కానీ కయీను గారి దగ్గరికి కొంచెంసేపు ఆలోచన చేద్దాం ఈరోజు. ముఖ్యంగా దేవుడు మొదట ఏర్పాటు చేసుకున్నవారు, లేక ఆది దంపతులు, ఆది మానవులు, మొదటి జంట ఎవరు అంటే ఆదాము హవ్వగారులు. ఈ ఆదాము హవ్వగారులకు దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఏదేను తోటలోనికి పంపించి దీనిలోని ఫలాలన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. చక్కగా తింటూ హ్యాపీగా బ్రతుకుతున్న టైంలో అపవాది తన అస్త్రాన్ని ప్రయోగించి హవ్వగారిని వాడుకొని హవ్వగారి ద్వారా ఆదాము గారు సహితం తప్పు చేసేలా చేశాడు. ఫలితంగా దేవుడు ఆదాము హవ్వగారులను శిక్షించి ఏదేను తోటలో నుండి బయటకు పంపివేశారు. పంపివేసేటప్పుడు ఆదాము గారికి ఒక శిక్ష, హవ్వగారికి ఒక రకమైన శిక్ష, సర్పానికి ఒక రకమైన శిక్ష, సాతానికి ఒక రకమైన శిక్ష విధించడం మనకు తెలుసు. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తరువాత హవ్వగారు ఆదాము గారు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు. అంతేనా? తోటలో ఉన్నప్పుడు వారి పరిస్థితి వేరు, దేవునితో సహవాసం ఉంది వారికి, దైవ సంబంధమైన పిల్లలుగా బ్రతుకుతున్నారు వారు. చాలా బాగుంది. అప్పుడు వండుకునే పని లేదు, తుంచుకొని తినడమే. కానీ ఎప్పుడైతే పాపము చేశారో, తోటలో నుండి బయటకు నెట్టివేయబడ్డారో, ఇప్పుడు వారు కష్టించి పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. వారే వ్యవసాయం చేసుకుంటూ అందులో నుంచి వచ్చే ఫలసాయాన్ని తింటూ చాలా ఇబ్బందులే పడ్డారని చెప్పొచ్చు. అలాంటి తరుణంలో హవ్వగారు గర్భవతి అయ్యారు, ఒక కుమారుని కన్నారు. ఆ కుమారుని పేరే కయీను. ఇతడు వ్యవసాయం చేశాడు, ఆ వ్యవసాయం వైపే అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఇతను పుట్టిన కొద్ది రోజులకి లేక వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపే హేబేల్ గారు జన్మించారు. ఆయన కూడా ఒక వృత్తిని ఎంచుకున్నారు, అదే గొర్రెలను మేపడం, పశుపోషణ అంటాం. కయీను గారు వ్యవసాయం చేశారు, హేబేల్ గారు పశువులను కాశారు. ఇద్దరూ ఒక వృత్తిని ఏర్పాటు చేసుకొని ఆ వృత్తిలో ముందుకు సాగుతున్నారు అంటే వారికి పరిజ్ఞానం ఉంది, అంటే మంచి చెడు వివేచించగలిగినంత వయసు వారికి వచ్చేసింది. కానీ మనం ఒక విషయం ఆలోచిస్తే, హవ్వగారు గర్భవతి అవ్వగానే వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటి అంటే, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను. ఎందుకన్నారు ఆ మాట ఎందుకన్నారు? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఎందుకన్నారు అంటే, దేవుడు ప్రారంభంలోనే చెప్పారు కదా, భూమిని నిండించాలి అని ఆదాము హవ్వగారులతో చెప్పారా?
స్త్రీనిగా పురుషునిగా వారిని చేసి వారికి చెప్పిన మాట ఏంటి అని చెప్పారు. అంటే పిల్లలు ఖచ్చితంగా రావాలి అనే సంగతి వారికి కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు మరలా గర్భవతి అవ్వగానే దేవుని చిత్త ప్రకారం నేను గర్భవతిని అయ్యాను, ఇక భూమిని నిండించే పనిని ప్రారంభిస్తున్నాను అనకుండా యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని ఆమె చెప్పడానికి కారణం ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు ఇక ఈ పాపం వలన ఏం జరుగుతుందో, అసలు నాకు పిల్లలు పుడతారో లేదో అనే భయం హవ్వ గారికి వచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆమె గర్భవతి అయ్యిందో వెంటనే ఆమె అనుకుంది, అమ్మయ్య దేవుడు నన్ను కరుణించారు, ఆయన కటాక్షం నా మీదకి వచ్చింది, అందుకే నేను గర్భవతిని అయ్యాను, ఒక కుమారుని సంపాదించుకున్నాను అన్నారు. ఈ మాటని చాలామంది వక్రీకరించారు. ఏమని అంటే ముందు పిల్లలు లేరు, పాపము చేసిన తర్వాతే పిల్లలు పుట్టారు, కాబట్టి హవ్వగారు సర్పముతో కలయిక వలనే కయ్యను పుట్టాడు, అందుకే సర్ప సంతానము అనే మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది కదా. ఎవరు పలికారు ఆ మాట? సర్ప సంతానము అనే మాట బాప్తిస్మిచ్చి యోహాను గారు పలికారు, యేసుక్రీస్తు వారు కూడా పలికారు, ఇద్దరు పలికారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే సర్ప సంతానము అనే మాట పలకడం వలన సర్ప సంతానం ఎవరు అని ఆలోచించినప్పుడు భౌతికంగా చెప్పిన మాట ఏంటి అంటే సర్పము హవ్వగారితో మాట్లాడారని, మాట్లాడడమే కాదు సర్పము వలననే హవ్వగారు గర్భవతి అయ్యారని, అలా పుట్టిన కయ్యేను సంతానమే సర్ప సంతానము అనే ఒక వాదన కూడా ఈరోజు సమాజంలో ఉంది. సరే, అది మేము నమ్మాలా అక్కర్లేదా అంటే నిజంగా సర్పము వలనే పిల్లల కంటే హవ్వగారు దేవునికి కృతజ్ఞత చెప్పకూడదు. సాతాను వలన తనకు పిల్లలు పుట్టినప్పుడు దేవునికి కృతజ్ఞత ఎలా చెప్తారు? కానీ ఆమె చెప్పిన మాట ఏంటి? యెహోవా దయ వలన అన్నారు. అంటే ఖచ్చితంగా మేము ఎవరి వలన పిల్లలను కన్నారు? దేవుని వలనే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఒక కుమారుడు జన్మించారు. ఆ కుమారుడు పుట్టగానే హవ్వగారు చాలా సంతోషంతో దేవునికి కృతజ్ఞత చెప్పి దేవుడు మమ్మల్ని కరుణించారు, కటాక్షించారు అని విశ్వసించి సంతోషించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత కొద్ది రోజులకే హేబేల్ గారు పుట్టారు. అంటే మరో 7 అయ్యి ఉండొచ్చు, లేదా 2 సంవత్సరాల తర్వాత అయ్యి ఉండొచ్చు. మొత్తం మీద హేబేల్ గారు జన్మించారు. ఇద్దరు చెరొక వృత్తిని చేసుకుంటూ ఉన్నారు. ఒకరు వ్యవసాయం చేస్తున్నారు, ఒకరు గొర్రెలని మేపుతూ ఉన్నారు. ఈ 2 పనులు చేస్తూ ఉండగా వీరిద్దరూ దేవునికి అర్పణ తెచ్చారు. ఎందుకు తెచ్చారు అంటే మనం గత భాగాల్లో మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా తల్లిదండ్రులే వారికి నేర్పుండాలి. ఏమని నేర్పుండాలి అంటే దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, పశ్చాత్తాపపడే వారిని ఆయన క్షమిస్తారు, చేర్చుకుంటారు, వారి పాపాలను క్షమిస్తారు. దేవుని ప్రసన్నతను మనం కోరుకోవాలి అంటే ఆయనకిచ్చే వాటిని తప్పకుండా ఇస్తూ ఆయన ప్రేమను పొందుకునే ప్రయత్నం చేయాలి అని తప్పకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించుంటారు. అందుకే ఇద్దరు కూడా వారికి వచ్చిన లాభంలో కానీ లేక వారు సంపాదించుకున్న సంపాదనలో కానివ్వండి దేవునికి అర్పణ ఇవ్వాలి అనుకున్నారు. ఇద్దరు అర్పణలు తెచ్చారు. సరే, మనకు తెలుసు దేవుడేమో హేబేలు గారి అర్పణ మాత్రమే స్వీకరించారు, కయ్యూను గారిది స్వీకరించలేదు. అప్పుడు కయ్యూను గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే వాస్తవంగా చెప్పాలి అంటే ఆయన కోపగించుకుంటే ఎవరి మీద కోపగించుకోవాలి? అర్పణ తీసుకొని ఆయన మీద కోపగించుకోవాలి, అంతేనా? అంటే ఎవరి మీద? దేవుని మీద. కానీ ఏం చేశాడు ఈయన? దేవుని మీద కోపగించుకోలేదు, కానీ తమ్ముని మీద కోపగించుకొని పొలంలో ఉండగా తమ్ముని దగ్గరికి వెళ్ళి తమ్మునితో మాట్లాడి తమ్ముని మీద పడి చంపేశాడు. ఇక చంపేసిన తరువాత వెంటనే దేవుడు ఎంటర్ అయ్యారు. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగారు. ఎంటర్ అవగానే దేవుడు ఏం చెప్పాలి? అమ్మ ఈయనకి తెలిసిపోయింది, వచ్చేసాడు, నేను చేసిన తప్పు తెలిసిపోయింది, ఒప్పేసుకుంటే బాగుండు అనుకుంటే బాగుండేది, కానీ అలా అనకుండా నేను నా తమ్మునికి కావలివాడనా ఏంటి? నన్ను ఏమైనా కాపలా పెట్టావా నువ్వు? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అంటే తన తప్పుని ఒప్పుకునే ప్రయత్నం చేయట్లేదు. తెలుసు కదా దేవునికి, ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నాకు మొరపెడుతుంది అని చెప్పారు. వెంటనే శిక్ష విధించారు. ఆ శిక్ష ఏంటి అంటే కయ్యను గారే చెప్తారు, ఇక నేను దేశదిమ్మని వెళ్ళిపోతాను, దేశమంతా తిరుగుతానని చెప్పారు. చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది,
కాబట్టి నేడు ఈ ప్రదేశము నుండి చదువుదామా ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 11 నుండి చదువుదాం. 11వ వచనం చదువుదాం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అదేంటండి? నేల సారాన్ని ఇవ్వనంత మాత్రాన, దేశదిమ్మరిగా తిరిగినంత మాత్రాన అది భరించలేనంత గొప్ప శిక్ష. శిక్షల్లో గొప్ప శిక్ష ఇది మరణమే కదా. దేవుడేమైనా చనిపోమని చెప్పారా? చనిపోతామని చెప్పారా? పోనీ చెప్పారా? ఏ శిక్ష విధించారు? దేశదిమ్మరం అయిపోతావు, నువ్వు చేసే పనిలో నీకు సారం ఉండదు అని చెప్పారు. కానీ వెంటనే నేనేమంటున్నారు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని చెప్పారు. అంటూ నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. ఇక నేను తిరిగి నీ సన్నిధికి రాలేను, దిగులు పడుతున్నాను, భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. నన్ను కనుగొనువాడంటే, నన్ను కనుగొనువాడెవరు? ఎలా కనుగొంటారు? అసలు ఎవరున్నారు అప్పుడు కనుగొనడానికి? కయీను గారిని కనుక్కోవడానికి భూమి మీద ఎవరున్నారు? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? దేశదిమ్మరే తిరుగుతాడు. ఈయన దేశదిమ్మరే తిరిగితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అప్పటికైతే ఇంకెవరు లేరు. ఉన్న ఒక్క తమ్ముడు చనిపోయారు. ఉన్నది ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే. మరి ఎందుకు ఈ మాట అన్నారు అంటే, తర్వాత వచ్చేవారు ఎవరైనా నన్ను గుర్తించి నన్ను చంపితే బాగుండు అనుకుని ఉంటారు. ఎందుకు ఆ మాట? దేశదిమ్మరితనం అంటే అంత బాధాకరమా? దేశదిమ్మరి అంటే ఒక్క చోట నుండి అనేక చోట్లకు తిరగడం కదా. అది అంత బాధాకరమా? దానికే చనిపోవాలి, ఎవరన్నా నన్ను గుర్తించి చంపితే బాగుండు అనిపించిందా కయ్యను గారికి? ఇప్పుడు మొదలు పెడతాను నేను తిరగడం. ఈ లోపు మా అమ్మ నాన్న చాలామంది పిల్లల్ని కంటారు, వచ్చేవాళ్ళు ఎవరైనా నన్ను గుర్తించి నన్ను చంపేస్తే బాగుండి. ఎందుకంటే తొలిచూలు నేను నా తల్లిదండ్రులకు. అంటే వెనకొచ్చే వారందరికీ నేనే పెద్దన్నేని, అంతేనా? వెనకొచ్చే వారందరికీ నేనే పెద్దన్నేని. పెద్దన్న ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. కానీ నా జీవితం ఏమైపోయింది? నాకు వచ్చిన కోపం, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న ద్వేషం, నాలో ఉన్న నరహత్యతనం, నాలో ఉన్న అబద్ధం, నాలో ఉన్న వ్యతిరేక స్వభావం నన్ను ఒక దేశదిమ్మరిని చేసింది. ఎందుకు వీడు దేశదిమ్మరి అయ్యాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు. ఏంటా రీజన్స్? ఏమయ్యా కయ్యను ఎందుకు ఇలా అయిపోయావు అని, లేకపోతే పక్కనంటే వాళ్ళు చెప్పుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆదాము హవ్వ గారికి చాలామంది కుమార్తెలు పుట్టారు. ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం ఆదాము గారి పిల్లలే. రెండవని అడిగాం, ఎందుకు మీ అన్నయ్య దేశదిమ్మరయ్యాడు అనగానే వాడికి చాలా కోపం ఎక్కువ. ఆ కోపంతోనే చంపేశాడు మా అన్నయ్యని, ఇంకో అన్నయ్యని ఒకటి చెప్తాడు. రెండవ అడిగి చాలా స్వార్థం, వాడిచ్చింది తీసుకోలేదని చిన్నోడిని చంపేశాడు. ఒకరేమో కోపం అనే రీజన్ చెప్పారు, మరొకరేమో స్వార్థం అనే రీజన్ చెప్పారు, మరొకరేమో చంపడమే దెయ్యం, హంతకుడైన మనస్సు ఉందని చెప్పేవారు. అంటే ఇలా ఒక్కొక్కటి చెప్పడం వలన బహుశా కయ్యను గారికి అనిపించే లక్షణం ఏంటి అంటే, చిచ్చి నాలో ఉన్న ఈ దుర్గుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నప్పుడు నా వెనుక వాళ్ళని చూసే వాళ్ళ ముఖం చూడడానికి నాకు ధైర్యం చాలట్లేదు. నా వెనుకొచ్చే నా తమ్ముళ్లకు, నా చెల్లెళ్లకు నేను మాదిరిగా ఉండవలసిన వాడను. నేను దేనికి మాదిరి అయిపోయాను అంటే స్వార్థానికి, అసూయకు, కోపానికి, ద్వేషానికి, ఒక దుష్టుని సంబంధిగా నేను మారిపోయాను. కాబట్టి ఈ బ్రతుకు నాకు వద్దు అనిపించుంటుంది ఆయనకి. అందుకే నా వెనుక వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నన్ను గుర్తించి నన్ను చంపేస్తే బాగుండు అనుకుని ఉంటారు. అందుకే నన్ను ఎవరొకరు చంపితే బాగుండు అన్నారు. కానీ చంపడానికి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినవుతాను. అంటే కయ్యను గారిని గుర్తించాలి అంటే తిరుగుతున్నాడు కదా, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నాడు కదా. ఆయనని ఎవరు ఈయనే కయ్యను అని గుర్తించాలి అంటే, ఎలా గుర్తించాలి? దేవుడే ఒక గుర్తు వేశాడట. మరి ఆ గుర్తు ఏంటో మనకు చాలా వరకు తెలియదు. కానీ ఒక విషయం ఆలోచిస్తే, ఆ గుర్తేమో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం ఆలోచించవచ్చు. అదేంటి అంటే, కయ్యను గారు దిగులు పడుతూ తిరుగుతున్నాడు భూమి మీద.
ఎలా తిరుగుతున్నాడు అంటే ఊసిరోమంటూ ముఖం వేలాడేసుకుని, ముఖంలో సంతోషం లేదు, ఆనందం లేదు, హ్యాపీనెస్ లేదు. ఎందుకు లేదు? పెళ్ళి లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, సోదరులు లేరు, దేవుడు లేడు, దేవుని సన్నిధిని వదిలేశాడు, తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు? చాలా విచారంగా, అంతేనా? దిగులు అంటే ఎలా ఉంటుంది? దిగులు మనం కూడా ఊరికే పసిగట్టేయగలం. ఎదుటివారు ఏమి మాట్లాడుకుని ఎప్పుడు గలగల నవ్వుతూ ఉండేవాళ్ళు ముఖం మార్చుకొని కూర్చుంటే మనం వెంటనే ఏంటి ఏమైంది అలా ఉన్నావేంటి అంటామా? ఎందుకంటాం? అనాలి కాబట్టి అంటామా? వాళ్ళు రోజు చక్క సంతోషంగా ఉండేవాళ్ళు ఇవాళ ముభావంగా ఉన్నారు, నీరసంగా ఉన్నారు. మనకు అర్థమైపోతుంది. బహుశా నేను అనుకుంటున్నాను ఆయన దిగులు పడుతూనే భూమి మీద అక్కడ పర్టికులర్గా వ్రాయబడిన మాట, యెహోవా సన్నిధిలో నుండి వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద తిరగాలి. అంటే ఆయన ముఖంలో సంతోషం లేదు, దేవుని సన్నిధిలో ఆయన లేడు, దేవునికి చాలా దూరమైపోయాడు. దేవునికి దూరమైపోయిన వారి ముఖాలలో కనిపించేది దిగులు అన్నమాట. నన్ను అడిగితే నేను అనుకుంటాను అసలు వేసిన గుర్తే అదేమో. ఏది? ఎవడు భూమి మీద దుఃఖముఖం వేసుకొని తిరుగుతున్నాడో వాడే కయ్యను. అంతేనా? అప్పటికి ఉన్న వాళ్ళల్లో దుఃఖముఖంతో ఎవరున్నారు? పర్టికులర్గా చెప్పిన మాట దేవుడది. ఏమని? నువ్వు దిగులు పడుతూనే అంటే ఇక నవ్వు లేదు. అప్పటి వరకు ఉన్న ధైర్యం లేదు, సంతోషం లేదు, నవ్వు లేదు. ఆ ముఖం ఎలా అయిపోయింది? ఒక్కసారిగా 1000 క్యాండిల్ బల్బ్ ఒక్కసారి ఆరిపోతే ఉండే ఇంటిలా ఉందన్నమాట అనే ముఖం. ఇక ఆ తిరిగినంత కాలం కూడా దిగులు పడుతూనే తిరిగాడు అనమాట. అంటే అసలు మనుషులు అప్పుడు పుడుతున్న వారిలో ఉన్న ఆనందం అనేది కయ్యని గారిలో కనబడి ఉండదు. అంటే ఆయనను గుర్తించడానికి ఒక గుర్తు అంటే బహుశా అది అని నేను చెప్పలేను, కానీ అదే ఉండడానికి మాత్రం ఆస్కారం ఉంది. ఎందుకంటే దిగులు పడుతూ తిరుగుతున్నాడు. సరైన తిండుందో లేదో తెలియదు, సరైన బంధం ఉందో లేదో తెలియదు, తల్లిదండ్రులకు దూరంగా, ఆనందానికి దూరంగా, దేవునికి దూరంగా చాలా దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు. ఎవరు? కయీను గారు. ఎవరు చూసినా ఎవరబ్బా భయంకరమైన వేదనతో, దుఃఖంతో, దిగులుతో ఉండే వ్యక్తి అంటే వెంటనే ఎవరైనా అనుకున్నామంటే బహుశా కయీను అయి ఉంటారా అనేలా ఉంది ఆయన జీవితం. అప్పుడు ఇలా తిరుగుతూ ఉన్న కొంతకాలం తర్వాత ఏం జరిగింది అంటే ఇప్పుడు ఒక మాట చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఎక్కడ కాపురం ఉన్నారు? నోదు దేశంలో కాపురం ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఒక మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేంటి అంటే అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉన్నాడు. బాగా గమనించాలి మీరు. ఇక్కడ యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అనే మాట కనిపించింది. మనం పైన చదువుకున్నాం కదా 13-14 వచనాలలో ఏం చదువుకున్నాం? నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును అన్నారు. నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపును అని యెహోవాతో చెప్పాను. అప్పుడు యెహోవా ఏమన్నారు? ఎవడైనా కయీనును చంపినేడలా వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును. ఎవడైనను కయీనును కనుగొని అతని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఇది మనం చూసాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? యెహోవా సన్నిధిలో జరుగుతుంది. అంతేనా? ఎక్కడ జరుగుతుంది? అప్పటికి యెహోవా సన్నిధి అంటే ఏది? దేవుడు ఎక్కడైతే ఒక వ్యక్తితో మాట్లాడతారో అదే దేవుని సన్నిధి. అప్పటికి ఇంకా బలిపీఠాలు కూడా ప్రారంభం కాలేదు, దేవాలయాలు లేవు, ప్రత్యక్ష గుడారం అసలే లేదు. మరి ఏది దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుడు ఒక వ్యక్తితో ఏ స్థలంలో మాట్లాడుతూ ఉంటే అదే దేవుని సన్నిధి. ఇప్పుడు దేవుడు కయీను గారితో మాట్లాడుతున్నారు. దేవుడు అంటే దేవుడు మాట్లాడరు, మీకు తెలిసిందే కదా. ఎవరు మాట్లాడతారు మరి? దేవదూతలు మాట్లాడతారు. దేవదూత కయీను గారితో మాట్లాడుతూ ఉంది. ఇది దేవుని సన్నిధి, రైట్. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఎవడైనా కయీనును కనుగొని చంపితే ఒక గుర్తేస్తున్నాను అని చెప్పారు. గుర్తు వేశారు, అయిపోయింది. వెంటనే వ్రాయబడిన 16వ వచనం ఏంటంటే కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి వెంటనే వేరు కాపురం పెట్టాడు. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి మీరంతా. పై వచనాలలో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే నువ్వు దేశదిమ్మరి ఇవ్వాలి, కానీ నిన్నెవడు చంపకూడదు.
అదేనా 13, 14 వచనాలు మనం చదువుకున్నది ఏంటి? నువ్వు దేశదిమ్మరవే అవ్వాలి, కానీ నిన్నెవరు చంపకూడదు. మరి ఈ మాట దేవుడిచ్చిన తర్వాత ఇది నెరవేరాలా వద్దా? నెరవేరిందా? 16వ వచనంలోనే వ్రాయబడిన మాట ఏంటి? యెహోవా సన్నిధిలో నుంచి బయటకు వచ్చి నోదు దేశం వెళ్ళి భార్యను చేసుకుని కాపురం చేస్తున్నాడు. మరి దేవుడిచ్చిన దేశదిమ్మరమైపోతామనే మాట ఎక్కడ నెరవేరింది? ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే 15వ వచనానికి 16వ వచనానికి మధ్యలో చాలా చరిత్ర జరిగింది. 15వ వచనానికి 16వ వచనానికి మధ్యలో చాలా చరిత్ర గతంలో కూడా చెప్పాను నేను, మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఎంత చరిత్ర జరిగిందయ్యా అంటే కయీను గారు దేశదిమ్మరవ్వడం, అంటే ఆ ప్రాంతాలు పట్టుకుని ఆ ప్రదేశాలన్నీ తిరగడం, ఈలోపు ఇక్కడ ఆదాము హవ్వ గారులకు పిల్లలు పుట్టడం, ఈ పిల్లలు ఆ పిల్లలు అంటే షేతు గారు, ఏనోషు గారు, కైనాను గారు, ఇలా పిల్లలు పెరుగుతూ ఒక తర్వాత సంతానం వస్తూ ఉండడం, చివరికి కయీను గారు నోదు దేశం వెళ్ళి కాపురం పెట్టారు. నోదు దేశం వెళ్ళి కాపురం ఉన్నారు. నోదు దేశం వెళ్ళి కాపురం ఉన్నారు అంటే ఈలోపు వివాహం చేసుకున్నాడు ఆయన. ఎవరిని వివాహం చేసుకున్నది? ఈమెతో కాపురం పెట్టాడు అంటే, కాపురం అంటేనే స్థిర నివాసం. వాస్తవమైతే ఏం చేయాలి? భార్యను వేసుకొని కూడా ఆయన తిరగాలి. కానీ ఒక చోట స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు కయీను గారు. అంటే మరి దేవుడిచ్చిన మాట ఎక్కడ నెరవేరింది అంటే నెరవేరింది, కానీ మధ్యలో చాలా కాలం జరిగింది. మధ్యలో చాలా కాలం ఎంత అంటే మనకి కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనం చెప్పలేము, కానీ సుమారు చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ఈ కయీను గారు వివాహం చేసుకొని పిల్లల్ని కనే సమయం వచ్చేటప్పటికి భూమి మీద ఎంత సంఖ్య విస్తరించారు అంటే ఆదాము హవ్వ గారులకు 3వ కుమారుడు జన్మించాడు. ఆయన పేరే షేతు గారు. షేతు గారికి ఎనోషు గారు పుట్టారు. షేతు గారికి ఎవరు పుట్టారు? ఇంతకీ మరి షేతు గారు ఎవరిని చేసుకున్నారు? షేతు గారికి ఎనోషు గారు పుట్టాలంటే పెళ్ళవ్వాలా వద్దా? పెళ్ళవ్వాలంటే అమ్మాయిలు ఉండాలా వద్దా? మరి ఆయనకి ఎవరున్నారు అమ్మాయి? అంటే ఇక్కడ ఏం జరగాలి? కయీను గారు దేశదిమ్మరవ్వడం ప్రారంభించిన తర్వాత ఆదాము గారికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. అంతేనా? ఇక్కడే ఉంటుంది 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం నుండి. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతడు కుమారులను కుమార్తెలను కనెను. చాలు. కయీను గారు దేశదిమ్మరై బయటికి వెళ్ళగానే ఆదాము హవ్వ గారులకు షేతు గారు పుట్టారు. షేతు గారి తర్వాత ఇంకా ఆడపిల్లలు పుట్టారు, ఇంకా మగపిల్లలు పుట్టారు. ఈ ఆడపిల్లలలో ఒక పిల్లని షేతు గారు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు షేతు గారు వివాహం చేసుకున్నాక షేతు గారికి ఆదాము గారు ఒక కుమార్తెకు ఎనోషు గారు పుట్టారు. మరలా ఎనోషు గారికి పెళ్ళయింది. ఈయన ఎవరు చేసుకుని ఉండాలి? అయితే ఆదాము గారి కుమార్తెను లేదా షేతు గారి కుమార్తెను. ఎందుకని షేతు గారికి మళ్ళీ పిల్లలు పుట్టడం ప్రారంభించారుగా. ఇక్కడ ఉన్నారు అందరూ. ఆదాము గారికి పిల్లలు పుట్టారు, షేతు గారికి పెళ్ళయిందంటే షేతు గారికి పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లలను వీళ్ళ పిల్లలను అంటే మేనత్తలను కానీ చెల్లెళ్ళు కానీ. ఆదాము గారి పిల్లలైతే ఎనోషు గారికి ఏమవుతారు? మేనత్తలు అవ్వాలి. షేతు గారి పిల్లలైతే ఏమవ్వాలి? చెల్లెళ్ళు అవ్వాలి. చెల్లెళ్ళు కానీ మేనత్తలు కానీ చేసుకుని ఉండాలి. ఇక ఎనోషు గారికి పెళ్ళయింది, ఆయనకి పిల్లలు పుట్టారు. ఎనోషు గారికి కైనాను గారు పుట్టారు. ఈ కైనాను గారు చేసుకోవడానికి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎనోషు గారి పిల్లలన్నీ అయ్యి ఉండాలి, షేతు గారి పిల్లలన్నీ అయ్యి ఉండాలి, ఆదాము గారి పిల్లలైనా అయ్యి ఉండాలి. ఎందుకంటే చాలామంది పిల్లల్ని కన్నారు కాబట్టి వీళ్ళ కొడుకు పిల్లలు ముందు పుట్టి కొడుకులు ముందు పుట్టి ఆయన కూతురు వెనక పుట్టి ఉంటే వాళ్ళని చేసుకోవచ్చు, చిన్నోళ్ళే కదా. ఇలా వంశం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇదంతా చూస్తే చిచ్చి ఏంటి వరుసలేంటి, ఈ పెళ్ళిళ్ళేంటి, ఈ లోకం ఏంటి అనిపిస్తుంది కదా. ఎందుకు అలా చేసుకున్నారు? దేవుడు చెప్పారు ఒక మాట కదా, ఒక్క మనుషుని నుండే ప్రతి జాతి మనుషులు రావాలి. ఈ ఉద్దేశం నెరవేరాలి అంటే వారి పిల్లలు వారికి వారే పెళ్లి చేసుకోవాలి తప్ప ఇంకో ఛాన్స్ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో మనకి రాయబడిన మాట మనకి ఆధారం. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు
యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చాలు. ఎంతమంది నుండి? ఆ ఒక్కరెవరు అంటే ఆదాము గారి నుంచి వచ్చిన పిల్లలే ఒకరినొకరు చేసుకోవాలి. అయితే చెల్లెల్ని చేసుకోవాలి, లేకపోతే మేనత్తల్ని చేసుకోవాలి, లేకపోతే మామల్ని చేసుకోవాలి. ఏది ఏమైనా వాళ్ళలో వాళ్ళే చేసుకొని భూమి అంతటా మనుషులతో నింపాలి. ఇది వాస్తవం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కయీను గారు దేశదిమ్మరు అయిపోగానే ఆదాము గారికి పిల్లలు పుట్టారు, షేతు గారికి పిల్లలు పుట్టారు, ఎనోష్ గారికి పిల్లలు పుట్టారు, కైనాను గారికి పిల్లలు పుట్టారు. ఇలా పిల్లలు 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 విస్తరించారు. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా గమనించండి. విస్తరించారు. ఈ విస్తరించినప్పుడు మనం ఆ పేర్లు గమనిస్తూ ఉంటే, కైనాను గారు ఎవరిని కన్నారు? ఎరేదు గారిని కన్నారు. ఎరేదు గారు మహలేలు గారిని కన్నారు. మహలేలు గారు హనోకు గారిని కన్నారు. హనోకు గారు పుట్టిన తరువాత ఎవరు పుట్టారు? మెతూషెల గారు పుట్టారు. అంతేనండి? రైట్. ఈ హనోకు గారు పుట్టి, హనోకు గారికి మెతూషెల గారు పుట్టే నాటికి కయీను గారు పెళ్లి చేసుకుని ఉండాలి. అంటే షేతు గారి పీరియడ్ నుండి హనోకు గారి పీరియడ్ వరకు ఎన్ని తరాలు వచ్చాయో ఇంత పీరియడ్ కయీను గారు దేశదిమ్మరిగా తిరిగాడు. ఎలా చెప్పగలము అంటే, కయీను గారు దేశదిమ్మరి అయిపోయి ఆ బాధ ఆయన అనుభవించి పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. మళ్ళా, అయ్యా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదని ముందే చెప్పాను కదా, ఇక ఇది నా వల్ల కాదు, నేను చేసింది తప్పే, దయచేసి నన్ను మన్నించు, క్షమించు, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను మరలా వివాహం చేసుకుని అందరికిలా. నా తమ్ముళ్ళు అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారుగా, నా తమ్ముడు చేసుకుంటున్నారు, తమ్ముడు పిల్లలు చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, నేను చేసింది తప్పే, ఇక ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను నా తప్పుని, దయచేసి నన్ను మన్నించు అని అడిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుంటాడు. ఎందుకు పడుంటారు అని నేను అంటున్నాను అంటే, దేవుడిచ్చిన మాట అది, నువ్వు దేశదిమ్మరం అయిపోతావనే మాట. ఎవరిచ్చిన మాట? దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరాలి. నెరవేరింది. ఆయన దేశదిమ్మరిగానే ఉన్నారు. నెరవేరింది కాబట్టే బయటకు వచ్చి వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. కయీను గారికి పుట్టిన కుమారుడు ఎవరు అంటే, ఒక మాట చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. ఎవరిని కన్నెను? హనోకును కనెను. కయీను గారి కుమారుడి పేరేంటండి? ఈ పేరు పెట్టాలన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, ముందడుగు ఎందుకు వచ్చిందంటే దేవుణ్ణి అడిగే ఉండుండొచ్చు. కానీ మీరు బాగా గమనిస్తేనండి, కయీను గారి వంశంలో కనిపించే పేర్లు షేతు గారి వంశంలో కూడా కనిపిస్తాయి. నా మాట గమనిస్తున్నారా? కయీను గారి కుమారుడి పేరేంటి? హనోకు గారు. హనోకు గారి కుమారుడి పేరేంటి? ఈరాదు. ఈరాదు గారి కుమారుడు మహూయయేలు. మహూయయేలు కుమారుడి పేరు మతుషయేలు. మతుషయేలు కుమారుడి పేరు లెమెక్కు. తెలుసు మీకు. ఈ పేర్లలో మనకి షేతు గారి వంశావళిలో కూడా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? ఎరేదు గారు ఎవరిని కన్నారు? ఎరేదు గారు కైనాను గారు ఎవరిని కన్నారు? మహలేలు గారిని కన్నారు. ఎవరిని కన్నారు? ఇదే మనకి మహూయయేలు అనే పేరు కయీను గారి వంశంలో కనిపిస్తుంది. మహలేలు గారు ఎవరిని కన్నారు? ఎరేదు గారిని కన్నారు. ఎరేదు గారు ఎవరిని కన్నారు? హనోకు గారిని కన్నారు. హనోకు గారు ఎవరిని కన్నారు? మెతూషెల గారిని కన్నారు. ఈ పేరు మనకి మతుషాయేలు అనే పేరు కనిపిస్తుంది కయీను గారి వంశంలో. ఓకేనా? మతుషాయేలు ఎవరి వంశంలో కనిపిస్తుంది? కయీను గారి వంశంలో, హనోకు గారి నుంచి వచ్చిన వారిలో. మెతూషెల పేరు షేతు గారి వంశంలో కనిపిస్తుంది, హనోకు గారికి పుట్టిన కుమారుడు. అలాగే ఇక్కడ మరొక పేరు లెమెక్కు కనిపిస్తుంది. మెతూషెల గారి కుమారుడు పేరేంటి షేతు గారి వంశంలో? లెమెక్కు గారి. అంటే హనోకు గారి దగ్గర నుండి మనం గమనించుకుంటూ వెళ్తే హనోకు గారు, మెతూషెల గారు, లెమెక్కు గారు ఈ పేర్లు కనిపిస్తున్నాయి కదా. ఇవే పేర్లు మనకి కయీను గారి వంశంలో కూడా కనబడుతున్నాయి హనోకు గారి దగ్గర నుంచి. అంటే ఒక భావన ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోమని నేను చెప్పను, కానీ ఒక ఆలోచన ఏంటి అంటే, హనోకు గారి దగ్గర నుండి కయీను గారి వంశావళిలో పేర్లు, షేతు గారి వంశావళిలో పేర్లు ఇంచుమించు దగ్గరగా ఉన్నాయి కాబట్టి
అక్కడ షేతు గారి వంశంలో హనోకు గారు పుట్టే నాటికి ఇక్కడ కయీను గారు వివాహం చేసుకొని ఉండాలి. కయీను గారు శాపాన్ని పొంది వెళ్ళిపోయాడు దేవుని సన్నిధిలో నుంచి. కానీ మన 16వ వచనంలో చూస్తే దేవుని సన్నిధిలో నుంచి వచ్చి కాపురం పెట్టినట్టుంది. అంటే అక్కడ మాట ఇచ్చాడు దేవుడు, వెంటనే కాపురం పెట్టడం కుదురుద్దా? అంటే మధ్యలో ఏం జరుగుండాలి? కొంత గ్యాప్ జరుగుండాలి. ఈ గ్యాప్లో ఏం జరుగుండాలి? కయీను గారు దేశదిమ్మరిగా తిరగడం, దానివల్ల వచ్చే నష్టాన్ని చూడడం, పశ్చాత్తాపపడడం, దేవుని పాదాలు పట్టుకోవడం జరగాలి. ఇప్పుడు 16వ వచనం ఎప్పుడు జరిగిందంటే మరలా రెండవసారి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఉంటారు కయీను గారు. అప్పుడు జరిగిందే 16వ వచనంలో రాయబడిన మాట. అర్థమైందా? ఇప్పుడు 16వ వచనంలో వ్రాసే నాటికి కయీను గారు భార్యని చేసుకుని కాపురం పెట్టే నాటికి ఆల్రెడీ ఆదాము గారికి ఇంకా పిల్లలు పుట్టారు. షేతు గారు, ఎనోషు గారు, వీళ్ళందరూ పుట్టేశారు. హనోకు గారి వరకు జరుగుండాలి. షేతు గారి నుండి హనోకు గారి వరకు జరిగే పీరియడ్ అంతా షేతు గారి వంశంలో పిల్లలు పుడుతూ ఉంటే కయీను గారు మాత్రం దేశదిమ్మరిగా ఉన్నారు. అందుకే వాళ్ళలో హనోకు గారి పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు కయీను గారికి అనిపించింది, వాళ్ళు హనోకు పెట్టారుగా, నేను నా కొడుకు కూడా ఆ పేరే పెడదాం. అంటే మనం అవును అని రుజువు చేసుకోవడానికి మాత్రమే ఈ అనాలిసిస్. అర్థమైందా? ఎందుకంటే దేవుని సన్నిధిలో నేను భరించలేనంత గొప్పదని చెప్పి దేవుడు శాపం ఇచ్చిన తర్వాత వెంటనే వచ్చి కాపురం పెడితే ఇంకా దేవుని మాటకి విలువ లేదు కదా. అక్కడ ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా దేశదిమ్మరై ఉండాలి, పశ్చాత్తాప పడి ఉండాలి. ఇది మనం అనుకునే విషయాలు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డాడో, బయటకు వచ్చాడో, వివాహం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, వివాహం చేసుకోవాలి. ఇప్పుడు కయీను గారు ఎవరిని వివాహం చేసుకొని ఉంటాడు అంటే చాలామంది చెప్పే మాట ఆదాము గారి సంతానమే అంటున్నారు. అందుకే నేను మొదటే మీకు చెప్పాను, ఎవరికి కుమార్తె వారికే కోడలన్నాను కదా. ఇది 50% అనుకోవాలి మనం. ఇది మీకు తెలిసింది కాబట్టి నేను అది మీకు క్లూ ఇచ్చా. కానీ మిగిలిన 50% ఏంటంటే శ్వేత గారి పిల్లల్ని చేసుకొని ఉండొచ్చు, చేసుకోకూడదా? మాట్లాడాలి. ఎనోషు గారి పిల్లల్ని చేసుకొని ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు వచ్చేసారుగా. ఇక్కడ మీరు గమనిస్తే ఎనోషు గారి పిల్లల్ని చేసుకోవచ్చు, కేయినాని గారి పిల్లల్ని చేసుకోవచ్చు, మహలేలు గారి పిల్లల్ని చేసుకొని ఉండొచ్చు. లేదు అంటే ఈయనకి చాలా పెద్ద వయసు కాబట్టి ఆదాము గారి కుమార్తెనే చేసుకొని ఉండొచ్చు. ఇది 50-50 ఛాన్స్. 50% ఆదాము గారి కుమార్తెనే చేసుకొని ఉండొచ్చు. వయసు రీత్యా పెద్ద వయసు కాబట్టి, పెద్ద పిల్లలు ఉండాలంటే ఎవరికి ఉండుంటారు కాబట్టి. అలాగే చేసుకోవాలని రూల్ కూడా ఏం లేదు. చేసుకొని ఉంటే శ్వేత గారి పిల్లలు, ఎనోషు గారి పిల్లలు, కైనాని గారి పిల్లలు, వీళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరినైనా, ఎందుకంటే అప్పుడు వరసలకి అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి, ఒకరి నుండే సంతానం అభివృద్ధి చెందాలి కాబట్టి ఎవరినైనా చేసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే కయీను గారికి దేవుడు శాపం ఇచ్చిన తర్వాత శాపాన్ని పొందుకొని కొంతకాలం ఆయన తిరిగాడు. అయిపోయిన తర్వాత అనుభవం వచ్చిన తర్వాత పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధికి వచ్చాడు. అప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుని, అయ్యా నేను కూడా మరలా వివాహం చేసుకుంటాను, నా జీవితాన్ని నేను జీవిస్తాను, నేను జాగ్రత్తగా ఉంటానని ఒప్పుకొని ఉంటాడు. దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చుంటారు. అదే మన 16వ వచనంలో చూసే మాట. కాబట్టి 15వ వచనానికి 16వ వచనానికి మధ్యలో చాలా కాలం జరిగింది. ఇది ఎలా చెప్పగలం? కాదు అనడానికి లేదు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే ఓ మాట చూపిస్తాను మీకు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో దావీదు గారు చేసిన పొరపాటు మనకు తెలుసు. బత్షెబా గారితో పాపం చేశారు. ఆయన పాపం చేసిన తర్వాత దేవుడు నాతాను గారిని పంపించారు. నాతాను గారు వచ్చి మాట్లాడిన వెంటనే దావీదు గారు ఏమన్నారు? ఇప్పుడు చూద్దాం. 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను ఇలా అంటున్నారు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. 13వ వచనంలో 2 మాటలు కనిపిస్తున్నాయి. ఏంటవి? నేను పాపము చేసి తిని అని దావీదు గారు చెప్పారు. నా వైపు చూడాలి. నేను పాపము అన్నారు. ఎవరు? నేను పాపం చేశాను అనగానే క్షమించేస్తారా? ఇదిగో నీతోనే చెప్పేది, నేను పాపం చేశా, క్షమించాలనిపిస్తుందా? కానీ అక్కడ చదివితే ఏముంది? నేను పాపము చేసి తిని అని మాత్రమే రాసింది. నేను పాపము చేసి తిని అని దావీదు నాతాను గారితో అన్నారు. వెంటనే ఏమంటున్నారు నాతాను గారు? నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించిన. వెంటనేనా?
నేను పాపం చేశాను అనగానే పరిహరించేశారా ఒక్క మాటలోనే అంటే కాదు. ఆ వచనంలోనే ఆ రెండు మాటల మధ్యలో ఎంత జరిగిందో చెప్పనా? 51వ కీర్తన మొత్తం జరిగింది. ఎంత జరిగింది? ఏంటి 51వ కీర్తనలో ఉన్నది? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉంది దావీదు గారిది అక్కడ. అయ్యో నేను పాపం చేశానండి అని వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థన చేశారు దావీదు గారు. ఎంత ప్రార్థన చేశారో తెలుసా? పశ్చాత్తాప హృదయముతో కన్నీటితో ప్రార్థన చేశారు. ఎవరు? దావీదు గారు. ఆ ప్రార్థన విన్న తరువాత దావీదు గారికి వచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? నీ పాపము పరిహరించబడింది. నా మాట వింటున్నారు అందరూ? ఇటు చూడండి ఒకసారి. నేను పాపము చేసి తిని అని క్యాజువల్గా అనటం కాదు, దావీదు గారు పశ్చాత్తాపడ్డారు. ఈ సంగతి మనకి 51వ కీర్తనలో కనిపిస్తుంది. ఆ పశ్చాత్తాపాన్ని చూసిన తరువాత నాతన గారు చెప్పిన మాట ఏమని? నీ పాపము పరిహరించబడింది అని. ఇప్పుడు 13వ వచనంలో వ్రాయబడిన రెండు మాటల మధ్యలోనే 51వ కీర్తన ఉంది. ఉందా? చెప్పాలి, ఉందా? ఇదే సందర్భాన్ని ఇప్పుడు మనం కయ్యను గారి దగ్గరికి తెస్తే 15వ వచనానికి 16వ వచనానికి మధ్యలో కయ్యను గారి పశ్చాత్తాపం కూడా ఉంది. కయ్యను గారి పశ్చాత్తాపం కూడా ఉంది. రైట్. ఇక పశ్చాత్తాపడ్డారు, దేవుని దగ్గర అడిగారు, వివాహం చేసుకున్నారు. ఏది ఏమైనా ఆదాము గారి కుమార్తెనయ్యుండొచ్చు, ఆదాము గారి మనవరాలో ముని మనవరాలో ముని మనవరాలో అయ్యుండొచ్చు. ఎవరైనా అవని ఒక స్త్రీ కయ్యను గారి జీవితంలోనికి వచ్చింది. పాపము చేసి పశ్చాత్తాప పడిన తర్వాత జరుగుతున్న వివాహం ఇది. ఇప్పుడు కయ్యను గారిని వివాహం చేసుకోవడానికి మామూలుగా అయితే ఎవరైనా ఇష్టపడతారా? ఎందుకని చెప్పాలి. ఎందుకని? అతను ఒక పెద్ద దుష్టుని సంబంధి, కోపిష్టి, పాపిష్టి, నరహంతకుడు, అబద్ధికుడు, ఇన్ని దుర్గుణాలు కలిగిన వ్యక్తిగా చూస్తే మాత్రం కయ్యను గారిని ఎవ్వరూ వివాహం చేసుకోరు. కానీ ఈమె వివాహం చేసుకుంది అంటే కొంచెం ఆలోచించిందేమో. ఆయన ప్రారంభపు జీవితం కంటే పశ్చాత్తాపడిన తర్వాత జీవితాన్ని చూసిందేమో. అదే కదా. ఇప్పుడు అంత ధైర్యం చేసి మనమైతే చూసి ఎవ్వరు చెడ్డవారిని పెళ్ళి మనం ఒక తప్పు చేసాం, ఎదుటివారు 10 తప్పులు చేశారు, వాళ్ళు 10 తప్పులు చేశారని తెలిస్తే మనకు ఒకటి ఉన్నా సరే మనం వాళ్ళని చేసుకోం. ఇది లోక సహజంగా జరిగే పని. కానీ కయ్యను గారిని ఒక స్త్రీ వివాహం చేసుకుంది. ఈమె ఎవరు అనేది మనకు తెలియదు. కూతురు కావచ్చు, ఆదాము గారికి ఎవరైనా కావచ్చు. కానీ ఎక్కువ శాతం ఆయన పిల్లలు అనే వాదన ఉంది కాబట్టి నేను ముందు మీతో అలా అన్నాను. మీరు అవును అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. ఇప్పుడు ఏది ఏమైనా ఆదాము గారి కుటుంబంలో కయ్యను గారు చేసుకున్న అమ్మాయి విషయం గురించి మనం ఆలోచిస్తే సాధారణమైన స్త్రీ అయితే కయ్యను గారిని వివాహం చేసుకోలేదు. ఏమో బాబు బహు కోపిష్టి, ఆ కోపంతోనే కదా వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు నేను మంచి మనసుతో ఒకవేళ వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కోపంతో నన్ను ఒకటి వేసాడు అనుకోండి చెంప మీద, నేను చచ్చిపోతాను కాబట్టి నాకు వద్దాయన అనుకోవచ్చు. కానీ ఈమె కయ్యను గారిని వివాహం చేసుకోవడమే కాదు, ఒక బిడ్డకు జన్మనిచ్చింది అంటే చాలా ఆలోచించుంటుంది. ఈమె ఆలోచించడానికి కూడా కారణం ఏంటి అంటే, ఒకవేళ ఈమె ఆదాము గారి కుమార్తె అయితే హవ్వగారి ప్రాముఖ్యత ఉండుంటుంది. ఇక్కడ హవ్వగారు కూతురుతో మాట్లాడుండాలి. లేదు ఆదాము గారి పిల్లలు కాకుండా మిగిలిన వాళ్ళ ఎవరి పిల్లలైనా సరే పెద్ద దిక్కుగా హవ్వగారు కూడా మాట్లాడుండాలి ఆ అమ్మాయితో. తన కూతురైనా మనవరాలైనా ముని మనవరాలైనా కయ్యను గారిని వివాహం చేసుకునే విషయంలో హవ్వగారి పాత్ర చాలా ఉండుంటుంది. ఎలా ఉండుంటుంది అంటే, ఇప్పుడు కయ్యను గారి వివాహం చేసుకునేటప్పుడు కయ్యను గారిని ఎక్కువ మంది ఎలా చూస్తుంటారంటే ఒక దోషగానే చూస్తుంటారు. కానీ హవ్వగారు ఎలా చూస్తారు? కన్నబిడ్డ కాబట్టి ఆమె ఎలా చూస్తుంది? మారిన జీవితమే చూస్తుంది. ఎవరికైనా సలహా ఇచ్చిన ఎలా చెప్పుద్ది? వాడు అప్పుడు కోపదారిగానమ్మా, ఇప్పుడు చాలా మారిపోయాడమ్మా, కొంతకాలం తిరిగేటప్పటికి వాడికి ఒక అనుభవం వచ్చిందమ్మా, ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాడు, నో ప్రాబ్లం, ఎవరైనా పర్వాలేదు మీరు చేసుకోవచ్చు అని చెప్పే ఉండుంటారు. ఎవరు? హవ్వగారు. ఎందుకని? ఒకటి తన కడుపున పుట్టిన బిడ్డ, రెండు జీవితం అంటే ఏంటో బాగా అనుభవం తెలిసిన వారు ఎవరు అంటే ఆదాము హవ్వలే ముందు ముఖ్యంగా.
దేవునితో సహవాసం ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందో తెలుసా మీకు? దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో కూడా వారికి బాగా రెండు అనుభవాలు ఉన్నవారు ఎవరు? ఖచ్చితంగా కయీను గారి వివాహం చేసుకున్న ఆమెతో ఆదాము హవ్వ గారు మాట్లాడుండాలి. మాట్లాడినప్పుడు ఏం చెప్పుంటారు అంటే, నా అభిప్రాయం చెప్తా, ఇక్కడ నా అభిప్రాయమే చెప్తా. ఎలా మాట్లాడుంటారంటే, వాడు తెలియక తప్పు చేశాడమ్మా, అసూయతో తప్పు చేశాడమ్మా, కానీ వాడికి శిక్ష విధించబడిన తర్వాత వాడి తప్పేంటో వాడికి బాగా తెలిసొచ్చింది. ఇప్పుడు శిక్ష అనుభవించి వచ్చాడు కాబట్టి నిన్ను బాగా చూసుకుంటాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. ఎందుకంటే అనుభవం వచ్చిందిగా, సమాజం ఎలా చూస్తుందో అర్థమైందిగా. ఆయన తిరుగుతున్నప్పుడు సమాజం అంతా ఎలా చూస్తుంటుంది? వీడి కయ్యను, వీడిని చంపకూడదు, వీడి కయ్యను, వీడిని చంపకూడదు. ఎందుకు చంపకూడదు? వీడు వాడి తమ్ముడిని చంపాడు, కానీ వీడిని మనం చంపామంటే దేవుడు ఊరుకోడు. ఇలా మాట్లాడుకునే మాటలన్నీ కయ్యను గారు వింటూ వచ్చి ఉంటారు కదా. వాడికి చాలా అనుభవం వచ్చి ఉంటుందమ్మా. మీరు ఎవరు చేసుకున్నా సరే వాడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఎందుకని? చెడి బ్రతికినవాడు. ఎందుకని? చెడి బ్రతికినవాడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. పశ్చాత్తాప హృదయం ఇప్పుడు వచ్చింది. మీరు మొదటిలో ఉన్న స్థితిని చూడొద్దు, ఇప్పుడున్న స్థితినే చూసి వివాహాలు చేసుకోండి అని చెప్పే ఉంటారు. హవ్వగారి బోధ విన్నా, బాగా వినాలి, హవ్వగారి బోధ విన్న ఆనాటి స్త్రీలలో ఎవరో ఒక ఆమె కయీను గారిని వివాహం చేసుకుంది. ఇప్పుడు మనం కయీను గారి వివాహం చేసుకున్న స్త్రీ మనసు చూస్తే పెద్దవారి మాటకు విధేయురాలయ్యే మనసు ఆ స్త్రీకి ఉంది. మొదటి పాయింట్ ఏంటి? ఎందుకంటే హవ్వగారి బోధ చాలామంది విన్నారు, హేబేల్ గారు విన్నారు, అందుకే మంచి అర్పణ తెచ్చారు. కయీను గారు వినలా. అలానే అందరూ వింటారని కాదు, కొందరు విన్నారు, కొందరు వినలేదు. కానీ కయీను గారిని ఒక స్త్రీ వివాహం చేసుకోగలిగింది అంటే ఖచ్చితంగా ఆదాము హవ్వ గారి మాట బోధ ఆ అమ్మాయి వినుండాలి. వినకపోతే కయీను గారిని వివాహం చేసుకునే ధైర్యం, సాహసం ఆమె చేసేది కాదు. అంటే కయీను గారి భార్యలో మనకు కనిపించే మొదటి లక్షణం ఏంటి అంటే, పెద్దవారి మాటకు విధేయులయ్యే గుణం ఆమెకు ఉంది. మొదటి విషయం ఏంటండి? పెద్దవారి మాటకు విధేయురాలయ్యే గుణం ఆమెకు ఉంది. ఇక రెండు, పశ్చాత్తాపపడిన కయీను గారి మనస్సునే ఆమె చూస్తూ ఉంది, కానీ ప్రారంభపు పాత జీవితాన్ని ఈమె చూడలేదు. అది చూస్తే వివాహం చేసుకునేది కాదు. కాబట్టి ఇప్పుడు ఇవేం చూస్తుంది? మారిన మనస్సునే చూస్తుంది. ఏం చూస్తుంది? మారిన మనస్సునే చూస్తుంది. ఆమె చేసుకునేటప్పుడు ఆయనకున్న స్థితిని మాత్రమే చూస్తుంది. మారిన మనస్సును చూస్తుంది, పెద్దవారి మాటకు విధేయురాలై జీవిస్తుంది. ఈ రెండు లక్షణాలు ఎవరికి ఉంటాయి అంటే దేవుని సంబంధులకు ఉంటాయి. ఎవరికి ఉంటాయి? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని సంబంధి అయిన ఒక స్త్రీ దుష్టుని సంబంధి అయిన ఒక పురుషుని వివాహం చేసుకుంది. ఆల్రెడీ దుష్టుని సంబంధిగా మారిపోయే కదా అతను పాపం చేశాడు. అయినా మీరు ఇక్కడ గమనించాలి, దుష్టుని సంబంధి అయినా అతనిలో ఏమొచ్చింది అంటే ఇప్పుడు ఈమె ఏం చూస్తుంది? ఒకనాటి పాపపు స్థితిని చూడడం లేదు, మారిన జీవితాన్నే చూస్తుంది. ఈ లక్షణం ఎవరిది అంటే దైవ సంబంధులది. దేవుడు కూడా చెప్పారు, మనతో ఏం చెప్పారు? మీరు గనక పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకుంటే నేను మీ పాపమును జ్ఞాపకము అన్నారా లేదా? ఇప్పుడు అదే మనస్సు లేకపోతే ఈమె కయీను గారిని వివాహం ఈమె చేసుకుంది అంటే ఈమె మనసు ఎవరిదనమాట? దైవ సంబంధమైన మనస్సు అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, అప్పటికే కయీను గారు మార్పు చెందారు. ఒకవేళ ఇంకేదైనా చిన్న చితక లోపాలు ఉన్నా ఖచ్చితంగా ఈమె ఏం చేస్తుంది? మార్చుకుంటుంది. ఎందుకని? ఒకటి, దేవునికి విధేయత కలిగి ఉండే మనసు ఆమెకుంది, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండే మనసు ఆమెకుంది, పెద్దవారికి లోబడే మనస్సు ఆమెకుంది, ఎదుటివారి పాపమును కాకుండా పశ్చాత్తాప హృదయాన్ని చూసే మనసు ఆమెకు ఉంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఈమె జీవితాన్ని బట్టయినా కయీను గారులు ఇంకేమైనా ఒకవేళ ఉండున్నా మార్చుకోవడానికి వీలు ఉంది. అందుకే కయీను గారి జీవితాన్ని మనం చూస్తే ఈయన ఒక సపరేట్ ఛానల్ కనిపిస్తుంది మనకి. ఈయన వివాహం చేసుకోవడం, ఈయన కాపురం పెట్టడం, ఈయన పిల్లల్ని కనడం, ఈయన పట్టణాన్ని కట్టించడం. మనకు కనిపించే మొట్టమొదటి పట్టణం కట్టింది ఎవరు? కయీను గారే.
ఆ పట్టణానికి పెట్టబడిన పేరేంటి? హనోకు అనే పేరే. ఇంతటికి కారణం ఏంటి అంటే తప్పకుండా కయీను గారి వెనుక ఆమె ఉండాలి. మరలా పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని కయీను గారు బాధపడినట్టు కానీ, లేక పాత విషయాలని జ్ఞాపకం చేసి కయీను గారిని బాధ పెట్టినట్టుగా కానీ ఈమె జీవితం మనకెక్కడ ఉండదు. అంటే ఖచ్చితంగా ఈమె ఎవరు అంటే చాలా భయము భక్తి కలిగిన స్త్రీ అయి ఉండాలి. ముందు ఒక చెడ్డ వ్యక్తి, గతంలో ఒక చెడ్డ వ్యక్తి తన జీవితంలోనికి ఆహ్వానించాలి అంటే ధైర్యం ఉండాలి. 2, అతని నేను మార్చుకోగలను అనే నమ్మకం ఉండాలి. 3, చేసుకున్న ఆ పాత పాపాన్ని పదే పదే జ్ఞాపకం చేసేలా ఆమె ఉండకూడదు. ఇవన్నీ ఉంటేనే ఆ తర్వాత ఆమె సంతానాభివృద్ధి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు కయీను గారు చేసుకున్న ఈ స్త్రీని మనం ఆలోచిస్తే ఈమెలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అంతే, అదొక్కటే మనం నేర్చుకోవాల్సింది. ఏంటి మీకున్న మంచి లక్షణాలు అని ఆలోచిస్తే, 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. తల్లిదండ్రులకు, ఒకవేళ ఆదాము గారి కుమార్తె అయితే తల్లిదండ్రులకు విధేయురాలై ఉంది. కాదు అంటే పెద్దవారికి విధేయత చూపే మనిషి అయి ఉంది. 4, ఒక వ్యక్తిలోని ఆనాటి ప్రజెంట్ సిచ్యుయేషన్ మాత్రమే చూడగలిగిన స్థితి ఆమెకుంది. గతాన్ని చూసి ద్వేషించట్లేదు, భవిష్యత్తును చూసి కలలు కనట్లేదు, కానీ ప్రజెంట్ వర్తమానంలో ఉన్న స్థితిని గుర్తించి కయీను గారిలో వచ్చిన మార్పును గుర్తించి అతన్ని భర్తగా స్వీకరించడానికి ఆమె ఇష్టపడుతుంది. అమ్మో అతను మంచోడు కాదండి బాబోయ్ నాకొద్దు అనట్లేదు. ఏమోనండి మారిన ఎవరు నమ్మగలరు అనట్లేదు. కానీ మారారని చెప్పారుగా, పశ్చాత్తాపడ్డారుగా, ఓకే నేను చేసుకుంటా, ఇంకేమైనా ఉంటే నేను సరి చేసుకుంటా అనుకుని ఉండాలి. కాబట్టి ఈ స్త్రీని ఒక యాంగిల్లో మనం ఏం చెప్పొచ్చు అంటే జ్ఞానవంతురాలైన స్త్రీ అనొచ్చు. ఎవరనొచ్చు? జ్ఞానవంతురాలైన స్త్రీ అనొచ్చు. ఎవరిమే జనరల్గా చాలామంది స్త్రీల గురించి మనకు రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. హవ్వగారి తర్వాత డైరెక్ట్గా మనం ఎక్కడ కనబడతామంటే, మనం ఎక్కడికి వెళ్తామంటే శారా గారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ మధ్యలో వాడు స్త్రీలు లేరా అంటే స్త్రీలు లేరా? అందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టారంటే అందరి కుటుంబాలలో స్త్రీలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, మా అమ్మలు ఉన్నారు. కానీ వాళ్ళ గురించి పెద్దగా ప్రస్తావించలేదు బైబిల్. కాబట్టి మనం దాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ కొంచెం ఆలోచిస్తే ఒక దుర్మార్గుడుగా గుర్తింపు పొంది చరిత్రలోనే మొట్టమొదటి దుర్మార్గుడు ఎవరంటే, మొట్టమొదటి హంతకుడు ఎవరంటే, మొట్టమొదటి దేవునికి దూరస్తుడైన వ్యక్తి ఎవరంటే, అలాంటి వ్యక్తిని మన జీవితానికి ఆహ్వానించాలి అంటే చాలా ధైర్యం కావాలి, చాలా విశ్వాసం కావాలి, చాలా నమ్మకం ఉండాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న స్త్రీ ఎవరు? కయీను గారి భార్య. కయీను గారి భార్య ఈరోజు మనకు నేర్పే విషయం ఏంటి అంటే, మనుషులలో నువ్వు చూసేటప్పుడు వారి పాత జీవితాన్ని నువ్వు చూడొద్దు. ఏం చూడొద్దు? పాత జీవితాన్ని చూడొద్దు. మరి ఏం చూడాలి? మార్పు చెందిన జీవితాన్ని చూడు. ఏం చూడాలండి? మార్పు చెందిన జీవితాన్ని చూడు. దేవుడు కూడా అదే చూస్తున్నారుగా, అదేనా చూసేది. దేవుడు ఏ స్థితిని చూస్తాడు? మనుషుల్లో దేన్ని చూస్తాడు? ఆయన మారిన స్థితిని చూస్తాడు. మరణించే క్షణంలో మనం ఏ స్థితిలో ఉన్నామో చూస్తారు. నేను ప్రారంభంలో చాలా భక్తి కలిగిన దాన్నండి, ఇప్పుడు ఈ మధ్య భక్తి చేయట్లేదు అంటే పాత భక్తిని చూసి నీకు పరలోకం ఎవరు? దేన్ని చూసిస్తారు? నువ్వు మరణించే క్షణం ఎలా ఉన్నావో దాన్ని చూసి మాత్రమే ఇస్తారు. ఇది ఎవరి మనస్సు అంటే దేవుని మనస్సు, దేవుని లెక్క, దేవుని తీర్పు. ఈ గుణమే మనకు ఎవరిలో కనిపిస్తుంది అంటే కయీను గారి భార్యలో కనిపిస్తుంది. అంటే చరిత్రలో నన్ను అడిగితే చరిత్రలో ఒక సాహసోపేతమైన కార్యక్రమాన్ని జరిగించిన స్త్రీ ఎవరు అంటే కయీను గారి భార్య అనొచ్చు. ఇప్పుడు శ్వేత గారి భార్య ఉన్నారు. శ్వేత గారు మంచివాడుగానే కనిపించారు కాబట్టి ఆయన చేసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. ఎనోష్ గారు మంచిగానే ఉన్నారు కాబట్టి ఆయన చేసుకోవడం పెద్ద గొప్ప ఏమీ కాదు. కానీ కయీను గారిని చేసుకోవడం మాత్రం గొప్ప. ఎందుకంటే చూస్తూ చూస్తూ ఎవ్వరు చెడ్డవారిని తమ జీవితంలోనికి ఆహ్వానించరు. కానీ మీ చెడ్డ గుణాన్ని చూడట్లేదు, కానీ మారిన ఆయన జీవితాన్ని చూసింది, తన జీవితంలోనికి ఆయనను భర్తగా ఆహ్వానించింది, కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మరి ఆమె జీవితం ఎలా ఉంది, ఏమైపోయింది అనేది మనం చెప్పలేం. కానీ కయీను గారిని చేసుకునే వరకు మనం ఆలోచిస్తే మాత్రం పెద్దవారి మాటకు విధేయురాలుగా, దేవుని మాటకు విధేయురాలుగా, ప్రస్తుత పరిస్థితిని చూడగలిగిన దానిగా,
ఇంకేమైనా లోపాలుంటే సరి చేసుకోగలిగిన దానిగా, భర్తతో స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న స్త్రీగా మనకి స్త్రీ కనిపిస్తుంది. ఈరోజు ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒక్కటే. అదేంటి అంటే, ఒక వ్యక్తిలో మార్పు వచ్చిన తర్వాత మారిన మంచి స్థితిని చూసేవారిగానే మనం ఉండాలి తప్ప, పాత స్థితిని చూసి ద్వేషించేవారిగా, దూషించేవారిగా, దానిని నిందించేవారిగా మనము ఉండకూడదు. అంటే మార్పును గుర్తించి మెచ్చుకొని ప్రోత్సహించేవారిగా ఉండాలి తప్ప, పాత వాటిని పదే పదే జ్ఞాపకం చేసి శోధించేవారిగా ఉండకూడదు అని కయీను గారి భార్య మనకి ఈరోజు పాఠాన్ని నేర్పిస్తుంది. మనం ఎలా ఉన్నాం? ఇక్కడ మీకు రెండో ప్రశ్న రావాలి, మరి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును కదా అని. కానీ ఇక్కడ మనం దుష్టుడు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే మారిన తర్వాత జీవితమే మాట్లాడుకుంటున్నాం మనం, అంతేనండి? అప్పుడు కయీను గారు మారారా? చెప్పాలి, మారారు కాబట్టి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వివాహాన్ని చేసుకోగలిగారు అనేది మనం గుర్తించాలి. కయీను గారి భార్య మనకు నేర్పే పాఠం, నీవు గతంలో మంచివాడవా? అది వద్దు. భవిష్యత్తులో మంచిగా ఉంటాను అనుకుంటున్నావా? అది మనం చెప్పలేంది. కానీ ప్రస్తుతం మనం ఎలా ఉన్నామో చూసి బ్రతకడము ముఖ్యము అనే విషయం కయీను గారి భార్య మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే పేరు లేని ఊరు లేని ఆమె గురించి ఎంత అంటే, మరి ఆయన పాపురం చేసుకుని పిల్లల్ని కన్నారు అంటే ఖచ్చితంగా భార్య ఉండాలా వద్దా? ఉండాలి. కానీ ఆ రోజుల్లో ఆ స్థితిలో కయీను గారి గత జీవితాన్ని చూస్తే ఆమె చేసుకోలేదు, కానీ మారిన జీవితాన్ని చూసే మంచి లక్షణం ఆమెలో ఉంది. మనం కూడా చెడిపోయిన వారిని చూసి పదే పదే మాట్లాడుకోవడం కంటే, లేక చెడిపోయి బ్రతికిన వాడి పాత జీవితాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవడం కంటే, మార్పు చెందిన వారి జీవితాన్ని చూసి మనం మంచిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. పాపాన్ని జ్ఞాపకం చేసుకొని మనం పాపులుగా మారిపోవడం కాకుండా, ఒక పాపి మారు మనస్సు పొందిన మారు మనస్సును బట్టి అతనిని మనం ప్రేమించేవారిగా ఉండాలి తప్ప ద్వేషించేవారిగా ఉండకూడదు అనే ఒక విషయాన్ని కయీను గారి భార్య మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి ఎదుటి వ్యక్తుల పాపాన్ని మనం చూడొద్దు, ఎదుటి వ్యక్తి మారితే ఆ మారు మనస్సును చూద్దాం, వారికి వలె మనం మారుదాం, అనేక మందిని మార్పు చెందేవారిగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.